రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత డెవలప్ చేస్తామని అన్నారు మాజీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక రేషన్ దుకాణాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు అనే సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. క్యూఆర్ కోడ్ కూడా పెట్టామని అన్నారు. వినియోగదారులు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే డైరెక్ట్గా స్కాన్ చేసి సమస్యలను చెప్పుకోవచ్చని అన్నారు. దివ్యాంగుల వృద్ధుల సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. కలెక్టర్ గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మరింత మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. వచ్చిన వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం. ఈ షాపుల ప్రాంతంలో పారిశుభ్రత గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేటట్టు, ఎవరైనా ఇబ్బంది పడితే అక్కడే మేము పోస్టర్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారి నంబరు, మా డిఎస్ఓ నంబరు, తహసీల్దార్ నంబరు, ఆ షాపు డీలర్ పేరు కూడా, ఆయన ఫోటో, ఆయన నంబర్ కూడా అక్కడ చాలా ప్రముఖంగా ప్రచురించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో పెట్టమన్నాం. ఇదే కాదు, అక్కడ క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్లో ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి వాళ్ళకి సమస్య ఉందని వాళ్ళు చెప్తే డైరెక్ట్గా మా కమిషనర్ గారి దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేంద్ర కార్యాలయం నుంచి మేము పర్యవేక్షించి ఎప్పటికప్పుడు తూకం విషయంలో కానివ్వండి, ఎక్కడైనా ఏమైనా నాణ్యత